ఎగ్జాంపుల్ ఎవరి గురించో కాదు, నా గురించే. నేను ఈ కంపెనీలో, మేము చేసే కంపెనీలో ఇప్పటికి 24 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటే, ఆ కరోనా టైంలో, కరోనాకు ముందు నా మీద వాళ్ళ కంపెనీ వాళ్ళ దేశం వాడు వచ్చి కంప్లీట్ ఇచ్చి తీపిచ్చేసాడు పని నుంచి. 3 నెలలు టైం చెప్పినారు. మా భార్య డెలివరీ అయ్యింది. అదే ఒక పక్కన కొడుకు పుట్టినాడని సంతోషము, ఒక పక్కన పనిలోంచి తీసేసానని బాధ. పనులు ఏడివి పనులు ఎత్తుక్కోవాలంటే అందులో ఇంకా కరోనా వచ్చిండదు ఆల్రౌండ్. ఎట్లా దిక్కు తెలియక ఏంది దేవుడా ఈ ఎగసాట్లు పెట్టినావు అని మన మనసులో మన ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపాయలు ఎవరికైనా కానీ సాయం చేస్తాడు. కానీ నేను మనసులో అనుకున్నా, నేనైతే ఎవరికి ద్రోహం చేయలా, ఆ భగవంతుడే ఉన్నాడు అనుకున్నా. కానీ ఆ కరోనా టైంలో నన్నేమో తీసేయకుండా నా మీద సాడీలు చెప్పిన వాడిని తీసేసాను. చూడు, అది ఏదైనా కానీ దేవుడు ఉన్నాడంతే. మనం ఒకరికి ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అది ఒకరు సొమ్ము తినకుండా ఒకరు ద్రోహం చేయకుండా ఉంటే ఆ భగవంతుడే కాపాడతాడు. అది ఒకరికి అన్యాయం చేసి, ఒకరు మోసం చేసి, టక్కర్ చేసి, అది ఆ మోసము టక్కర్ ఆ పూటకే ఉంటుంది. కానీ మంచితనం అనేది ఎప్పటికీ ఏదో ఒక రోజు అది చూపిస్తుంది. అంతే. మోసము టక్కరు ఆ తాత్కాలానికి అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు నిదానంగా తెలుస్తుంది అన్నట్టు మనసు అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. కానీ జీవితంలో మామూలే అట్లా సాడీలు చెప్పుకొని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా అట్లా బతుక్కోవాల్సిందే. కానీ అంతే. మనం అయితే ఒకరికి అన్యాయం చేయకూడదు, ఒకరు సొమ్ము తినకుండా ఏదో మన పని మనం చేసుకుంటా ఉంటే ఆ తర్వాత కష్టంగానే నష్టంగానే దేవుడే ఉన్నాడు, భగవంతుడే. అది ఒకడికైతే ఎవడికి అన్యాయం చేసి, మోసం చేసి, టక్కర్లు చేసి ఏం చేయకూడదు. అది మనం కష్టంగానే నష్టంగానే మనం బతుకోవాలి. ఎందుకంటే నా దేశం వచ్చినాం కాబట్టి నీపై నేను, నాపై నువ్వు చెప్పుకుంటే లాస్ట్కు ఇబ్బంది పడేది మనమే. అట్టున్నది పరిస్థితి. అది ఎవరైనా కానీ మనం వచ్చింది, ఇంత దూరం వచ్చింది, ఏదో పని చేసుకొని బతుక్కుందామని ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని అట్లా ఇబ్బంది పడతారు. అది మనం ఇంత దూరం వచ్చినామే, మనం ఏదో బతుకు తిరిగి వచ్చినామని అనుకోరు. అంతే. ఒకరినొకరు తొక్కేసుకోవాలా అంతే. కానీ సాడీలు చెప్తే ఏమంటే మంచోడు అని అంటారు, అంటే 14 జీతం పెంచుతారేమో. అంతే.